హలో హాయ్ అండి. ఒకప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ అంటే పిల్లలకు స్టూడెంట్స్కి టెన్షన్ ఉండేది. ఏం రాస్తాము, ఏం చదువుతాము అని టెన్షను, భయము. రిజల్ట్స్ వస్తాయంటే 2 రోజుల నుంచి భయము. ఎలా వస్తాయో, ఫస్ట్ క్లాస్ వస్తుందో, పాస్ అవుతామో, ఫెయిల్ అవుతామో అని స్టూడెంట్స్ చాలా భయపడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళకు తోచింది రాస్తున్నారు, వచ్చింది రాస్తున్నారు, రాంది వదిలేస్తారు. అదంతా ఎవరు చూసుకోవాలి? టీచర్ చూసుకోవాలి. టీచర్ బాధ్యత. అలాగే తల్లిదండ్రులు కూడా అండి. ఒకప్పట్లో పిల్లల్ని మేము చదివించాలి, మేము నేర్పించాలి, మేము బాగా చూడాలి అనేది ఉండేదండి. కానీ ఇప్పుడు అలా లేదండి. మేము డబ్బులు కట్టేస్తున్నాం, స్కూల్లో వేసేస్తున్నాం, టీచర్లే చదివిచ్చేస్తారు, వాళ్ళని స్కూలే పెంచేస్తుంది. పెంచేసి వాళ్ళకి డిసిప్లైన్ నేర్పించేసేయాలి, వాళ్ళకి ఇంట్లో ఉన్న పద్ధతులన్నీ టీచర్లే నేర్పించేసేయాలి. మేము డబ్బులు కడుతున్నాము, మేము కష్టపడుతున్నాము, మేము కష్టపడి డబ్బులు కడితే రావా? అది ఎట్లా రాకుండా ఉంటాయి? టీచర్ ఎట్లా తేకుండా ఉంటుంది? స్కూల్ ఎట్లా తెప్పించకుండా ఉంటుంది? వాళ్ళు ఏమన్నా అడ్మిషన్లు పోగొట్టుకుంటారా? ఏం పోగొట్టుకోరు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేర్పిస్తారు అని పేరెంట్స్ ఉంటున్నారండి. టీచర్స్కి ఏమవుతుందంటే అండి, వాళ్ళ ఎగ్జామ్స్ అంటే నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఇన్నేళ్ళు ఎప్పుడు ఇలా లేదండి. ఇప్పుడు వాళ్ళకి పరీక్ష అంటే నాకు కలలో, అంటే నిద్రపోయిన తర్వాత కల్లో నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినట్టు, నేను టైంకు ఎగ్జామ్కి అటెండ్ కానట్టు, ఆ ఎగ్జామ్లో నేను ఒక క్వశ్చన్ వదిలేస్తే నాకు మార్కులు పోతాయని నాకు టెన్షన్. ఒరే, నేను ఆ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ రాయలేదే అని నేను ఫీల్ అయిపోతున్నానండి. నాకు ఎప్పుడు ఇట్లా జరగలేదండి, ఈ మధ్యనే జరుగుతుంది. ఎగ్జామ్ అంటే టైంకి నేను ఎగ్జామ్కి వెళ్ళినట్టు, ఎగ్జామ్లో కూర్చోన్నట్టు, నన్ను ప్రిన్సిపల్ మేడం తిట్టినట్టు, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని, నాకు మార్కులు రాలేదని నాకు అనే టెన్షన్ ఉందండి. నాకు రాత్రి నిద్రలో కూడా కలవరిస్తున్నా. అంటే టీచర్లకు ఎంత ప్రెషర్ అయిందో చూడండి. ఇంకా కొద్ది రోజులు పోతే ఇలాగే పిల్లలకు మార్కులు రాకపోయినా, పిల్లలు డిసిప్లైన్ లేకపోయినా టీచర్లు ఆత్మహత్యలు చేసుకునే రోజులు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఇది ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుద్దండి, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాకపోయినా, వాళ్ళ డిసిప్లైన్ లేకపోయినా, మేనేజ్మెంట్ నుంచి ప్రెషర్ రాగానే వీళ్ళు ఆటోమేటిక్గా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు. అడ్మిషన్లు రాకపోయినా స్కూల్కి, వీళ్ళు అక్కడ ఉద్యోగం చేయలేక ఖచ్చితంగా ఉరేసుకోనో, మందు మాకు తినో చచ్చిపోతారు. టీచర్లు అందరు చచ్చే రోజులు ఖచ్చితంగా వస్తాయండి. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత మెంటల్ టెన్షన్ అయిపోతుంది మాత్రం కళ్ళు అలా వస్తుందండి. నేనేదో ఎగ్జామ్ రాయలేదట, క్వశ్చన్ వదిలేశానంట, నాకు మార్కులు తక్కువ వచ్చాయంట, టైంకి రీచ్ అవ్వలేదు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను హాల్కి వెళ్ళానంట, పేపర్ ఇవ్వలేకపోయానంట, మిగతా వాళ్ళందరూ పేపర్లు ఇచ్చేసారట అని ఇలాంటి కళలు వస్తున్నాయండి. టీచర్ పరిస్థితి ఇదండి. ఖచ్చితంగా ఆత్మహత్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు చూస్తూనే ఉండండి. పిల్లలు బాగుంటారు, మేనేజ్మెంట్ బాగుంటుంది, తల్లిదండ్రులు కూడా బాగుంటారు. టీచర్లు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులు కదా ఆత్మహత్యలు చేసుకున్నారు చూడండి, నీళ్లు లేక. అలాగా టీచర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఓకేనా?